హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ అవుతుంది. భూమి నిద్ర లేచి ఫ్రెష్ అయి తలస్నానం చేసి ఇంకా ఒక హౌస్ వైఫ్ ఎలా రెడీ అవుతారో అలా శారీ కట్టుకొని ఇంకా నుదుటికి కూడా కుంకుమ పెట్టుకొని తులసి కోట దగ్గరికి వచ్చి పూజ చేస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా గగన్ నిద్ర లేస్తాడు. నిద్ర లేచి అలా బాల్కనీలోకి రాగానే తులసి కోటకి పూజ చేస్తున్న భూమి కనబడుతుంది. వెంటనే గగన్కి భూమిని టేస్ట్ చేయాలనిపిస్తుంది. ఏంటి, నాకు భార్యగా ఈ ఇంట్లోనే సెటిల్ అయిపోవాలనుకుంటుందా? ఇప్పుడు చూడు నేనేం చేస్తాను అని ఇంకా గగన్ వెంటనే ఒక బకెట్ వాటర్ తీసుకొచ్చి అలా బాల్కనీ పైనుండి భూమి తలపై పోసేస్తాడు. ఇంకా భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి గగన్ అలా నిద్రపోతున్నట్టు నటిస్తూ ఉంటాడు. భూమి పరుగు పరుగున గగన్ దగ్గరికి వస్తుంది. బావా, ఏం చేశారు మీరు అని అడుగుతుంది. ఎవరు? ఏ భూమి, నీకు ఇక్కడేం పని అని అడుగుతాడు. నటించద్దు బావా, నాపై వాటర్ పోసింది నువ్వేనని నాకు తెలుసు అని అంటుంది భూమి. నేను వాటర్ పోయడం ఏంటి? నేను నిద్రపోతున్నాను కదా, నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళు అని ఇంకా ఫుల్గా బ్లాంకెట్ కప్పేసుకుంటాడనమాట గగన్. ఇంకలా భూమి చాలా బాధగా కిందకి వస్తుంది. ఇంకా భూమి ఏడుపు మొహం చూస్తుంది శారద. అప్పుడే ఈ పని మనిషి రత్నం అయితే వంటగదిలో కనిపించేసరికి ఒక్కసారిగా శారద షాక్ అయిపోతుంది. ఏయ్, నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. వెంటనే పూరి వైపు చూస్తుంది ఆ పని మనిషి రత్నం. పూరి, అమ్మ అమ్మ, తను నన్ను బాగా బ్రతిమలాడింది, చెప్పింది కదా, ఆ రోజు కూడా ఆవిడ మనల్ని ఏదో అనాలని అనేసి వెళ్ళిపోయిందంట. తనకి ఏ పని దొరకలేదంట. ఈ ఒక్కసారికి తను క్షమించేద్దామని చెప్పి పూరి పాపం రిక్వెస్ట్ చేస్తుంది. సరే, నువ్వు చెప్పావు కాబట్టి ఊరుకుంటున్నాను, లేకపోతే ఇలాంటి వాళ్ళని ఇంట్లో అడుగు పెట్టించేదే లేదు. భూమి, ఏంటమ్మా, ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతారు శారద. అత్తయ్య, ఆయన నాపై వాటర్ పోసారు అత్తయ్య, కానీ పోయలేదని దబాయించేస్తున్నారు అని జరిగిందంతా చెప్తుంది భూమి. ఇంక వెంటనే శారద పాపం భూమికి ఫేస్ అంతా వాటర్ తుడుస్తూ, చూడమ్మా, ఈ మధ్య వాడికి రాను రాను ఉక్రోషం, పౌరుషం ఎక్కువైపోయింది. వాటిని నువ్వే తగ్గించాలి, నువ్వే వాడికి దగ్గర అవ్వాలి అని అంటుంది శారద. ఇంకా భూమి అలా శారద వైపు చూస్తూ ఉంటుంది. ఎలా అత్తయ్యా అని అడుగుతుంది. ఏముంది, సరదాగా అలా బయటికి వెళ్ళిరండి, హ్యాపీగా ఉండండి అని అంటుంది శారద. ఇంకలా గగన్, అమ్మా బెడ్ కాఫీ అని అంటాడు. అదిగో వాడు చూసావా, బెడ్ కాఫీ అడుగుతున్నాడు, వెళ్ళు వెళ్ళి నువ్వు ఇచ్చేసిరా అని అంటుంది శారద. నేనా? వద్దత్తయ్యా, నేను చెప్తున్నాను కదా, వెళ్ళు, ఏమైనా జరిగితే నేను చూసుకుంటాను కదా అని శారద ఇంకా భూమికి కాఫీ ఇచ్చి పంపిస్తుంది. ఇదిగోండి కాఫీ అని అంటుంది భూమి. ఏంటి నువ్వు తెచ్చావు అని అడుగుతారు. అత్తయ్య పనిలో ఉన్నారు కాబట్టి నన్ను ఇవ్వమన్నారు, తీసుకోండి అని అంటుంది భూమి. సరే, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఇలా ఎంత నాకు దగ్గర అవ్వాలని ట్రై చేసినా నేను మాత్రం ఊరుకోను, బికాజ్ ఐఎమ్ గగన్ అని అంటారు. సాక్షాత్ తీసుకొచ్చినా ఊరుకోరా అని అడుగుతుంది భూమి. ఏంటి, వెటకారమా అని అంటారు. కాదు, మమకారం, మీరే నా భర్త, ఆ విషయం మీరు మర్చిపోతే నేను వదిలేస్తానా? మీ బుర్రని తట్టి తట్టి లేపను, మీకు గుర్తొచ్చేంత వరకు అల్లరి చేయను, మీరేమీ కంగారు పడిపోకండి, నేనున్నాను కదా, నేను మిమ్మల్ని చూసుకుంటాను అని భూమి అలా ఇంకా కొంగు గగన్ మొహంపై వేసి వెళ్ళిపోతూ ఉంటుంది. గగన్ అలా భూమి వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇది ఇలా ఉండగా శరత్చంద్ర ఇంటికి వచ్చి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఎందుకంటే భూమి తనకి నచ్చని పని చేసింది కాబట్టి హీ విల్ బి చాలా కోపంగా ఉంటాడనమాట. ఇంకప్పుడే అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. ఏంటి బావా, నాకు అర్థమైంది, ఊర్లో వాళ్ళందరినీ అవమానించారని, నక్షత్రం కాకుండా భూమిని నాట్యం చేయమన్నారని నువ్వు కోపంగా ఉన్నావు కదా అని అంటుంది అపూర్వ. అవును అపూర్వ, మరి నన్నేం చేయమంటావు? ఖచ్చితంగా ఆ భూమి నా పరువు తీయడానికే అక్కడికి వచ్చింది అని అంటారు శరత్చంద్ర. బావా, ఏ మాటకు ఆ మాట, భూమి వల్ల అక్కడ అఖండ దీపం వెలిగింది కదా, ఇంకా నువ్వేమి కంగారు పడద్దు బావా, ఎవరి పాపాన వాళ్ళే పోతారు, నేను ఇంత బాధపెడుతున్నందుకు భూమి అక్కడేమైనా సంతోషంగా ఉంటుందా అని అంటుంది అపూర్వ. లేదపూర్వ, ఒకరి చెడు మనం కోరుకోకూడదు, అలా అని ఒకరి మంచి గురించి కూడా అలాంటి వాళ్ళ గురించి మనం కోరుకోకూడదు, ఇంకెప్పుడు తన గురించి అలా అనద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోతారు శరత్చంద్ర. అబ్బో,
బావకి భూమిపై ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. తగ్గకపోని నాకెందుకు అని మనసులో అనుకుంటూ అపూర్వ ఏదో చెయ్యాలి. ఆస్తి నాదవ్వాలంటే భూమిని బెదిరించాలి. ఒక్క నిమిషం అని ఇంక రత్నంకి కాల్ చేస్తుంది అపూర్వ. హలో రత్నం, అక్కడ అప్డేట్స్ ఏంటి అని అడుగుతుంది. అమ్మా, ఇక్కడ గగన్ భూమిని అస్సలు ఒప్పుకోవటం లేదంట భార్యగా. కాబట్టి నెల రోజులు గడువు ఇచ్చాడంటమ్మా. ఆ నెల రోజుల్లోపు భూమి దాలి కట్టింది గగనేనని నిరూపించుకోలేకపోతే ఇంక భూమిని శాశ్వతంగా వదిలేస్తాడంటమ్మా అని కండిషన్ గురించి మొత్తం ఇంకా వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకుంటుంటే దొంగచాటుగా విని అపూర్వకి చెప్తుంది పని మనిషి రత్నం. ఇంకా వెంటనే అపూర్వకి ఒక ఐడియా స్ట్రైక్ అవుతుంది. ఓకే రత్నం, ఇలాగే అక్కడ జరిగేవని నాకు చెప్పు అని. భూమి, దొరికావే, ఇప్పుడు చూడు నిన్ను ఎలా ఒక ఆట ఆడుకుంటానో అని ఇంక వెంటనే అలా అపూర్వ ఒక ప్లాన్ వేసుకుంటుంది. ఇది ఇలా ఉండగా భూమి రెడీ అయ్యి గగన్ దగ్గరికి వస్తుంది. ఏంటి నా దగ్గరికి వచ్చావు అని అడుగుతాడు. మరి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాల్సింది మనమే కదా అని అంటుంది భూమి. అంటే నాకు రావడం కుదరదు అని అంటాడు. ఏ, అంతకుముందు వచ్చేవాళ్ళు కదా బావా అని అంటుంది. అప్పుడంటే అని అనేసరికి చూడండి, మీరే నన్ను డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి తీసుకువెళ్ళాలి అని అంటుంది భూమి. సరే పద అని గగన్ భూమి ఇద్దరూ అలా ఇంకా కార్లో డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి వెళ్తుంటే శారద వాళ్ళిద్దరినీ చూసి మురిసిపోతూ ఉంటుంది. భూమి గగన్ వైపు కార్లో ప్రేమగా చూస్తూ ఉంటుంది. గగన్, ఏంటి నా ఫేస్లో ఏమైనా సినిమా కనబడుతుందా, అలా చూస్తున్నావు అని అడుగుతారు గగన్. సినిమా కాదు బావా, నా ప్రపంచమే నువ్వు, నా లోకమే నువ్వు. నీకు నాపై ఉన్న ప్రేమను తలుచుకుంటుంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది భూమి. ఏంటి, నేనా నిన్న ప్రేమ? అదంతా ఒకప్పుడు, ఇప్పుడు కాదు అని అంటాడు గగన్. అవునా, అలా అయితే ఎందుకు బావా నా దగ్గర గాజు సీసాలు విసిరిన ఆ రౌడీలని అంత కొట్టావు, నాపై మేకులు విసిరిన ఆ రౌడీని మేకులపై డ్యాన్స్ వేసేలా చేశావు, నా కోసం నాకు హాని తలపెట్టాలనుకున్న రౌడీని చెట్టు కొమ్మకి ఎందుకు ఊరేశావు? ఎందుకు బావా, ఎందుకు ఇదంతా చేశావు? నాపై ప్రేమ లేకుండానే చేసావా అని అడుగుతుంది భూమి. అంటే ఐ మీన్ ఆ నాట్యం ఆగకూడదని చేశాను అని అంటారు. దేవుణ్ణే నమ్మని నువ్వు నాట్యాన్ని నమ్మి నాట్యం కోసం అఖండ దీపం పడిపోకుండా నాట్యం ఆగకుండా నాకు అండగా నిలబడ్డావంటే అక్కడే అర్థమవుతుంది బావా, నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావు, మన ప్రేమని నమ్ముతున్నావు. చూడు బావా, మన ప్రేమ పవిత్రమైనది కాబట్టి ఇప్పటి వరకు మనం ఇలా పక్క పక్కన ఉన్నాం. మన ప్రయాణం ఇలా ఒక్కటిగా సాగుతుంది. అనుకోకుండా నేను నిన్ను పెళ్లి చేసుకొని అనుకోని పరిస్థితుల్లో నీ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టాను. చూడు బావా, ఎలా అయితే ఈ పరిస్థితులు ఉన్నాయో అలాగే నీకు కూడా నేనంటే ఏంటో తెలుస్తుంది. నేను ఆడింది నాటకం కాదు, నిజమనే విషయం నీకు కూడా ఖచ్చితంగా తెలుస్తుంది బావా, తెలుస్తుంది అని భూమి చెప్తుంది. ఇంక వెంటనే గగన్ కారాపుతాడు. డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ వచ్చింది అని చెప్పి ఇంకలా గగన్ అయితే భూమిని దిగమని చెప్తాడు. మరి నువ్వు అని అడుగుతుంది. నాకు ఆఫీస్లో చిన్న వర్క్ ఉంది, అది ఫినిష్ చేసుకొని వస్తాను అని గగన్ అలా వెళ్ళిపోతాడు. ఇంకా భూమి దగ్గరికి పిల్లలందరూ వచ్చి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అక్క అని చెప్పి అందరూ ఇంకా భూమికి విష్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఎలా తెలిసింది మీకు అని అడుగుతారు. నేనే చెప్పాను అని అంటాడు చెర్రీ. చెర్రీ అని అంటుంది భూమి. ఆగక్కడ. ఏంటి భూమి, నీకెవరు లేరా? నువ్వు ఏ క్రౌ కాకివా? ఎలా కనబడుతున్నాను నీకు? ఎలా కనబడుతున్నాను? చెట్టంత చెర్రీని పెట్టుకొని ఎవ్వరూ లేకుండా ఒక పార్క్లో కూర్చుంటావా? పెద్దమ్మ నాకంతా పూసగుచ్చినట్టు చెప్పింది. ఏమనుకుంటున్నావు నీ గురించి? ఒక ఫోన్ ఉంటే చెర్రీకి ఫోన్ చేయాలని తెలియదా నీకు? నీ మీద నేను అలిగాను అని మొహం పక్కకు తిప్పుకుంటాడు చెర్రీ. చెర్రీ, ఇటు చూడు చెర్రీ, ఏంటిది? నువ్వు అలగడం ఏంటి చెర్రీ? నువ్వు అలిగితే నేను చూడలేకపోతున్నాను చెర్రీ అని అంటుంది భూమి. మాటలకేం తక్కువ లేదు కానీ పెళ్లి చేసుకున్న విషయాన్ని చెప్పరు, ఇంటి నుండి వెళ్ళిపోయాక అక్కడ ఏం జరిగిందో కూడా చెప్పరు. అంత కానివాడిని అయిపోయానులే నేను అని అంటాడు చెర్రీ. చెర్రీ, నాకు గగన్ బావ తర్వాత అంతటి అభిమానం ఉందంటే
నీపైనే చెర్రీ. ఎందుకంటే గగన్ బావ నా ప్రాణం అయితే నువ్వు నాకు ఎప్పుడూ పక్కన నిలబడే ఒక తోడు లాంటి వాడివి చెర్రీ అని చెర్రీని పాపం బుజ్జగిస్తూ ఉంటుంది భూమి. సరే సరే, లక్ష్మణుడు కూడా సీతపై ఇంతలా అలిగి ఉండడు, నేను అలుగుతున్నాను, ఇంకెప్పుడు ఇలా అలగనివద్దు అని అంటాడు చెర్రీ. సరే చెర్రీ, నువ్వే అన్నావు కదా నువ్వు నా లక్ష్మణుడివని, నేను నిన్ను అలాగే చూసుకుంటాను అని ఇద్దరు నవ్వుతూ ఉంటారు. అవును భూమి, అన్నయ్య అని అంటారు. ఒప్పుకోలే చెర్రీ, నెల రోజుల కండిషన్ పెట్టారు అని జరిగిందంతా చెప్తుంది భూమి. ఓ అవునా భూమి, నేను వెళ్ళి ఆ గుడి చుట్టుపక్కలంతా చెక్ చేసి వస్తాను. అసలు మీరు ఆ రోజు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతారు. నాకేం గుర్తురావట్లేదు చెర్రీ అని అంటుంది భూమి. సరే, బ్యాచిలర్స్ పార్టీ ఎక్కడ జరిగిందో నేను అక్కడికి వెళ్ళి ఒకసారి సీసీటీవీ చూస్తాను. వాటి బయట ఎక్కడైనా మీరు రోడ్ వైపు వెళ్తే ఆ వేలో వెళ్తే ఏదైనా ఒక క్లూ అయినా దొరకచ్చు భూమి. నేను ఆ పనిలో ఉంటాను, నువ్వు కూడా నీ ప్రయత్నాలు చేస్తూ ఉండు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, అన్నయ్య ప్రేమ ఆకాశం కంటే లోతైనది, విశాలమైనది. కాబట్టి తన భార్యగా నీకు ఆ ప్రేమ దక్కాలి అంటే నువ్వు కూడా అన్నయ్యకి దగ్గర అవుతూ ఉండాలి. అప్పుడే ఆ ప్రేమ నీకు దక్కుతుంది. నిన్న చూడు, నక్షత్ర నాకు కారం జ్యూస్ ఇచ్చింది, కానీ గట్టుక్కున తాగేసి నా ప్రేమను నిరూపించుకున్నాను అని అంటాడు చెర్రీ. ఏంటి అని అంటుంది భూమి. భూమి, నువ్వు బాధపడొద్దు, నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పానంతే. నువ్వు అన్నయ్య ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఓకే అని చెర్రీ ఇంకా అలా బ్యాచిలర్స్ పార్టీ ఎక్కడ జరిగిందో ఆ ప్లేస్కి అయితే వెళ్ళడానికి రెడీ అవుతాడు. ఇది ఇలా ఉండగా అపూర్వ ఉదయ్ని ఒక ప్లేస్కి పిలిపిస్తుంది. ఏంటాంటీ, నన్ను రమ్మన్నారు అని అంటారు. ఉదయ్, ఆ రోజు నువ్వు కేవలం భూమి, ఆ గగన్ డ్రింక్ చేసిన విషయం, హక్ చేసుకున్న విషయం మాత్రమే వీడియో చూపించావు, మరి మిగతా ఇంకేమీ నువ్వు వీడియో తీయలేదా అని అడుగుతుంది అపూర్వ. అంటే ఆంటీ అది అని అనేసరికి, చెప్పు, నీ దగ్గర ఏదో నిజం ఉంది, నాకు ఆ విషయం అర్థమైంది, నువ్వంతటి నువ్వే చెప్తే బాగుంటుంది అని అంటుంది అపూర్వ. లేదాంటీ, ఆ తర్వాత కూడా నేను వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళు పెళ్లి చేసుకుంటుంటే వీడియో తీశాను. అంకుల్ భూమిని కొట్టారు కదా, అప్పుడే తాళి బయటపడింది కదా, ఒకవేళ తాళి బయట పడకపోతే ఆ వీడియోనే చూపిద్దాం అనుకున్నాను ఆంటీ, కానీ ఆ సిచ్యువేషన్ రాలేదు. వెంటనే మామ్ డాడ్ నన్ను అక్కడి నుండి తీసుకువెళ్ళిపోయారు అని అంటాడు ఉదయ్. నీ దగ్గర వజ్రం కంటే విలువైన ఇన్ఫర్మేషన్ ఉంది, ఇటు ఇవ్వు, నాకు ఆ ఇన్ఫర్మేషన్ కావాలి, ఆ వీడియో కావాలి, నువ్వు అడిగినంత డబ్బులు ఇస్తాను అని అంటుంది అపూర్వ. ఏంటి డబ్బా అని అంటారు. సరే, నీకోసం ఒక మంచి సంబంధం చూశాను. ఈ అమ్మాయి చూడు, పేరు సంజన, ఎన్ఆర్ఐ, నీకు మంచి మ్యాచ్. ఈ అమ్మాయిని మీ ఇంటికి కోడలుగా పంపించమని రఘురామ్ అన్నయ్యని స్పెషల్గా అడుగుతాను, కానీ వాళ్ళు నా మాట ఒప్పుకుంటారో లేదో. నువ్వు ఈ అమ్మాయిని చేసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతావు, నేమ్ అండ్ ఫేమ్ కూడా వస్తుంది, నీకు కావాల్సిన ఆస్తే కదా అని అంటుంది. వావ్, సూపర్ ఆంటీ, నాకు ఒక మంచి సంబంధం సెట్ చేశారు. సరే, ఈ వీడియోని తీసుకోండి ఆంటీ అని ఇంకలా అపూర్వ చేతికి ఆ వీడియోని ఇస్తూ ఉంటాడు ఉదయ్. భూమి, అయిపోయావే అని మనసులో అనుకుంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఇంకా భూమి దగ్గరికి అపూర్వ వస్తుంది. ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతుంది భూమి. ఏం లేదు భూమి, నీ గురించి నేను తెలుసుకున్నాను. పాపం గగన్ నీకు ఒక కండిషన్ పెట్టాడంట కదా, నువ్వు గగన్తో తాళి కట్టించుకున్నావో లేదో నిరూపించుకోమన్నాడంట కదా, అందుకే నేను ఒక ఐడియా వేశాను భూమి. ఆ సాక్ష్యం ఇంకెక్కడ లేదు, నా దగ్గరే ఉంది అని అంటుంది అపూర్వ. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. ఏంటి అని అంటుంది. అవును భూమి, చూపించమంటావా, ఇదిగో అని భూమికి చూపిస్తూ ఉంటుంది ఆ వీడియోని అపూర్వ. గగన్ భూమి మెడలో మత్తుగా తాళి కడుతున్న వీడియో ఉండేసరికి ఒక్కసారిగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. వీడియో అంటే హాస దోశ, ఇప్పుడే వీడియోని ఇస్తాననుకుంటున్నావా ఏంటి? నో ఛాన్స్. ఈ వీడియో నీకు కావాలంటే నేను చెప్పినట్టు నువ్వు చేయాలి భూమి. ఇదిగో ఈ డాక్యుమెంట్స్, ఆస్తి నీ పేరుపై ఉంది, నీ పేరు నుండి నా పేరుకి ఆస్తి రాసిస్తున్నట్టు నువ్వు సైన్ చేయాలి. ఆస్తినంతా వదులుకోవాలి. చెప్పు, నీ భర్త ఆస్తా, మాంగళ్యమా, మనీయా? చెప్పు, ఆలోచించుకో భూమి.
నీకెక్కువ టైం కూడా ఇవ్వను. ఒకవేళ నువ్వు లేదు నేను ఇది ఎలా అయినా పెట్టేయాలి అని అనుకున్నావనుకో, ఈ వీడియోని ఇప్పుడే డిలీట్ చేసేస్తాను. అప్పుడు అప్పుడు నీకేమవుతుందో తెలుసా? ఆధారం లేకుండా పోతుంది. నాలాంటి వాళ్ళతో నువ్వు పెట్టుకోకూడదు భూమి. చెప్పు, డీలా నో డీలా? ఆస్తి రాసిచ్చి వీడియో తీసుకుంటావా, లేకపోతే గగన్ దృష్టిలో ఎప్పటికీ ఒక మోసగత్తెగా మిగిలిపోతావా అని అంటుంది అపూర్వ. ఇంకా భూమి కరెక్ట్గా ఆ ఆస్తి పేపర్స్పై సైన్ చేయబోతుంటే ఒక చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది భూమిని. ఎవరో కాదు, గగన్. ఇంకా అలా గగన్ భూమి చేయి పట్టుకొని ఆపేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. ఇంకా అలా చూస్తూ ఉంటాడు గగన్. బావా అని అంటుంది. ఏంటి భూమి, నీ ఆస్తినే త్యాగం చేయాలనుకుంటున్నావా? నా కోసం నువ్వేమైనా చేస్తావా భూమి అని అడుగుతాడు గగన్. ఏమైనా అంటే బావా, ఏదైనా చేస్తాను బావా, ఎందుకంటే నువ్వు నా ప్రాణం బావా అని అంటుంది భూమి. ఇంకప్పుడే అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి మిస్ అపూర్వ, నువ్వు ఇన్స్టిట్యూట్కి వచ్చి ఎవరు లేరనుకొని మాట్లాడుతున్నావు కదా? నేను ఇప్పుడే నా వర్క్ కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి నువ్వు మాట్లాడడం విన్నాను, వీడియోని కూడా చూశాను. ఇప్పుడు భూమి నా భార్య అని నాకు 100% కన్ఫర్మేషన్ వచ్చింది. చూడపూర్వ, ఈ ఆస్తి పేపర్లు కాదు కదా, చిల్లి గవ్వ కూడా నీకు దక్కదు. ఎందుకంటే నీకు దక్కితే నువ్వు ఏం చేస్తావు మా అందరికీ తెలుసు. అదే భూమికి ఉంటే శోభాచంద్ర గారి ఆశయాన్ని నిలబెడుతుంది. ఒక విధంగా నీకెప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవాలా పూర్వ. ప్రతిసారి మేమిద్దరం విడిపోతామనుకున్న ప్రతిసారి మమ్మల్ని నువ్వు దగ్గర చేస్తూ ఒక బ్రిడ్జిలా, నిజం చెప్పాలంటే ఒక కమెడియన్లా మమ్మల్ని కలుపుతూ ఉన్నావు. థ్యాంక్ యూ అపూర్వ, థ్యాంక్ యూ సో మచ్ అని గగన్ షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడనమాట అపూర్వకి. ఛీ అని విసిరిగొట్టేసి వెళ్ళిపోతుంది అపూర్వ. అనవసరంగా అక్కడికి వెళ్ళాను చచ్చా అని చెప్పి తన తల తనే కొట్టుకుంటూ ఉంటుంది అపూర్వ. ఇంకా గగన్ భూమి వైపు చూస్తూ, భూమి, ఐఎమ్ సో సారీ. నేను సాక్ష్యాలు తీసుకురమ్మన్నాను, నీ మాటలు నమ్మలేదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఇప్పుడు నేను నిన్ను ప్రామిస్ చేస్తున్నాను, ఇంకెప్పటికీ జీవితంలో నీ కళ్ళల్లో కన్నీళ్ళు రాకుండా, నిన్నెప్పుడు అనుమానించకుండా, అవమానించకుండా, గగన్ భార్య అంటే ఇలా ఉంటుంది అన్నట్టు నేను చూసుకుంటాను. ఇట్స్ మై ప్రామిస్ భూమి, అండ్ ఐ లవ్ యూ అని గట్టిగా చెప్తాడు గగన్. ఇంకా గగన్ని హక్ చేసుకుంటుంది భూమి. అలా ఇంకా గగన్ భూమి ఇద్దరు కలిసి భార్య భర్తలుగా హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతారు. శారదా వాళ్ళని చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.